7 శనివారాల వ్రతంలో 4వ వారం నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఎన్నో రోజులుగా నన్ను వేధిస్తున్న ఒక సమస్య, ఎవరికీ చెప్పుకోలేని నా మనసు భారం ఈ పూజ ముగిసేసరికి మాయమైపోయింది. ఆ క్షణం నాకు అర్థమైంది, నా స్వామి నాతోనే ఉన్నారని. గోవిందా గోవిందా. ఈ 4వ వారం పూజలో నేను చేసిన చిన్న మార్పేంటి? అసలు ప్రసాదం విషయంలో మనం చేసే పొరపాట్లేంటి? చాలామంది మాకు ఫలితం రావడం లేదు అంటుంటారు కదా. నేను ఈ వారం పాటించిన ఆ రహస్య నియమం మీరు కూడా పాటించి చూడండి. మీ పూజా ఫలితాన్ని కూడా మార్చేస్తుంది. నిజం చెప్పాలంటే 1వ వారం ఉన్న భయం, 2వ వారం ఉన్న అయోమయం ఇప్పుడు ఈ 4వ వారంలో వచ్చేసరికి పోయాయి. స్వామిపై నమ్మకం పెరిగితే మన కష్టాలు ఎంత చిన్నవో నాకు అర్థమైంది. నా అనుభవాన్ని చూస్తే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నా ఈ 4వ వారపు పూర్తి అనుభవం మరియు పూజా విధానం గురించి ఒక లాంగ్ వీడియో చేశాను. ఎవరికైనా కావాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గోవిందా అని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ హనీరామ్.